నెల్లూరు నగరంలోని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఛాంబర్ నందు ఈరోజు ఉదయం విశాలాక్షి సాహిత్య మాసపత్రిక జడపల్లి పెంచలయ్య సుబ్బమ్మ స్మారక దినోత్సవం సందర్భంగా ఈ నెల 16వ తేదీ టౌన్ హాల్ నందు కథలు కవితలు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరణ అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కొనసాగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా అమరావతి కృష్ణారెడ్డి, ముఖ్య అతిథిగా మండల బౌద్ధ ప్రసాద్, విశిష్ట అతిథిగా విద్యాసాగర్ రంగలకుర్తి, ప్రత్యేక అతిథిగా రామిరెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. క్రమంలో విశాలాక్షి సాహిత్య మాస పత్రిక ఎడిటర్ ఈతకోట సుబ్బారావు, పబ్లిషర్ కోసురత్నం, 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, అమీర్జాన్, శ్రీరామ్, సుధీర్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కార్యనిర్వాహకులు తెలిపారు. సమాజంలో సేవ చేయాలని మదర్ తెరెసాని ఆశగా తీసుకొని వారి ఆదర్శంలో విశాలాక్షి వృద్ధాశ్రమం స్థాపించి 120 మంది వృద్ధులకి ఎంతో సహకారం అందిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్న ఓసూరు రత్నం గారు ఆలోచనలోనే సమాజంలో మార్పు తేవాలి, సమాజంలో అంధకారంలో ఉన్న అనేక కుటుంబాలు మన సంస్కృతి మర్చిపోయి విదేశీ సంస్కృతిలో ప్రవర్తిస్తున్న కొంత ఈనాటి యువతరానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని మన ఈతకోట సుబ్బారావు గారు సహకారంతో 15 సంవత్సరాల నుంచి విశాలాక్షి సాహిత్య మాసపత్రిక స్థాపించారు. మాసపత్రిక నడపడం అంటే చాలా కష్టం. ఒకప్పుడు గ్రంథాలయం పోయేవాడు, అవన్నీ చదవపట్టి ఈరోజు నేను సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాను. ఏదో మాసపత్రిక నడుపుతున్నారని కాకుండా దానివల్ల తెలియని మనకి కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఎలా పెంచాలి, వాళ్ళ సంస్కృతిని వాళ్ళ నేర్పాలని ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విశాలాక్షి సాంస్కృతిక మాసపత్రికని అభినందిస్తున్నాను. వారు 16వ తారీఖు టౌన్ హాల్లో విద్యపల్లి ఏసీ రూమ్లో కవిత కథ పోటీలకి బహుమతి ప్రదానం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. విశాలాక్షి వృద్ధాశ్రమం మరియు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక, గొలగముడి, నెల్లూరు జిల్లా. గత 21 సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధాశ్రమాన్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఎంతోమంది దాతల సహకారంతో గౌరవనీయులు అమరావతి కృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ముందుకెళ్తున్నాను. ఎంతోమంది వృద్ధులకు సేవల నుంచి అందరి చేత అభినందనలు పొందుతున్నాను. ఇదంతా కూడా భగవతేచ్ఛ, ఎవరి చేతుల్లో ఏమి ఉండదు. ఎవరైనా కానీ ఇక్కడ వదిలేసుకోవాల్సింది తప్ప తీసుకుపోయేది ఏమీ లేదు. ఉన్నన్నాళ్ళు మంచిగా 10 మందికి సేవ చేయడం, 10 మందితో మంచిగా ఉండడం, 10 మందితో మంచిగా మాట్లాడడం, మంచి కార్యక్రమం చేయడం నాకు ఆదర్శమైన అమరావతి కృష్ణారెడ్డి గారు ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా, ఆశ్రమానికి ఒక దాతగా నిలిచి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మహామనిషి అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మన విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 15 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా కథా కవితల పోటీలు నిర్వహించాం. జడపల్లి పెంచలయ్య సుబ్బమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవసుధ, జడపల్లి మాధవసుధ ఆధ్వర్యంలో ఎల్లుండి ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకి ఏసీ హాల్, టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మనకి విశాలాక్షి ఓల్డేజ్ అనేది రాష్ట్రంలోనే తెలుసు. ఆ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే విశాలాక్షి సాహిత్య మాస పత్రిక. ఒక ఆశ్రమం కానీ, ఒక పత్రిక కానీ ఈరోజు విజయవంతంగా మేము 15 ఏళ్ళ నుంచి పత్రిక, దాదాపు 25 ఏళ్ళ నుంచి ఆశ్రమం నిర్వహిస్తున్నామంటే ఓసూరు రత్నం గారి ఒక పట్టుదల, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక సంకల్ప బలం అన్నీ కలగలిపి ఈరోజు విజయవంతంగా వస్తున్నాము. అలాగే దీని వెనక కేవలం రత్నం గారు అంటే కాదు, ఎందుకంటే అమరావతి కృష్ణారెడ్డి లాంటి వదానులు, మహారాజా పోషకులు కూడా మాకున్నారు.
ఉన్నారు కాబట్టి ఈరోజు మేము విజయవంతంగా ముందుకు అడిగేస్తున్నాము. డాక్టర్ కృష్ణారెడ్డి గారితో పాటు అమీర్ జాన్ గారు, దోర్నాల హరిబాబు గారు, మన భాస్కర్ గారు, ఇలాంటి అందరి మిత్రులు కూడా మా సహకారం ఉండబట్టే ఏ ఒక్క పని చేయలేదు ఈ రోజుల్లో. అలాంటిది ఇంతమంది అండదండలు మాకు ఉండబట్టే మేము విజయవంతంగా అడుగులు వేయగలుగుతున్నాము, ముందుకు పోతున్నాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.